క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. మరి యొక్క పునరుత్థాన దినమును నీ ప్రియకుమారుని ఆరాధించేటువంటి త్రియేక దేవుడైన నిన్ను ఆరాధించేటువంటి చక్కటి తరుణాన్ని మాకు మళ్ళీ ఇస్తున్నావు. నీకు వందనాలు. గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు. సంఘముతో కలిసి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నావు. నీకు వందనాలు. అయోగ్యులము, అపరాధులము, నీ దివ్య జ్ఞానమును అందుకొనలేనటువంటి వారము. నీ కృపను బట్టి మమ్మలను నీ వాక్యంతో నింపమని, నీ దీనదాసుని మరుగున ఉంచుమని, నీ దివ్య వర్తమానమును గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే సామర్థ్యాన్ని, వినే చెవులను మాకు ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందా. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి ఆ త్రియేక దేవుడు మమ్మలను దినదినము ఆశీర్వదిస్తూ ఆయన యొక్క నిత్యరాజ్యమునకు వారసులయ్యేలాగున మనలను తీర్చిదిద్దేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉంటున్నాం. ఆయన నామమును ఎరిగిన వారముగా, ఆయన యందు విశ్వాసం ఉంచే వారముగా, దానికి తగినట్లుగా ఆయన యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండేటువంటి వారముగా ఉండగలుగుతున్నాం. ఇది కేవలము ఆయన కృప మాత్రమే. మన పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలలో ఆకర్షణీయమైనటువంటి పాఠ్యభాగము, అనుకూలమైనటువంటి పాఠ్యభాగము అన్నట్లుగా లూకా సువార్తలో చదువుకునేటువంటి పాఠ్యభాగము మనకు కనిపిస్తుంది. లూకా సువార్తికుడు తెలియజేసినటువంటి ఒక సంఘటన, పొట్టిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తును జనం మధ్యలో చూడటానికి వీలు కుదరదు కనుక చెట్టెక్కి యేసుక్రీస్తును చూడాలనేటువంటి ఆ తపనతో చెట్టెక్కినటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆశీర్వదించాడు అనేటువంటి ఆ సంఘటన మనం చదువుకున్నాం. పొట్టి జక్కయ్య అని మనం పిలుస్తూ ఉంటాం ఆ పొట్టి వ్యక్తిని. ఈ పొట్టి జక్కయ్య కుటుంబము ఏ విధంగా ఉండి ఉండవచ్చు? ఎందుకంటే మనము ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం, పురుషులారా ఈ విధంగా ఉండండి, స్త్రీలారా ఈ విధంగా ఉండండి. స్త్రీలు భర్తలకు విధేయులుగా ఉండాలి, పురుషులు భార్యలను ప్రేమించాలి. ఈ విధంగా కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తులను పౌలు భక్తుడు హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు. ఈ మాటల తర్వాత పిల్లల్ని కూడా హెచ్చరిస్తూ చెప్పిన మాటలు ఉంటాయి. అది 6వ అధ్యాయంలో ఉంటాయి. కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డలో మాత్రమే కాకుండా సంపన్న కుటుంబాలలో అయితే శాశ్వతంగా పనివాళ్ళు ఉంటారు. దాసులు, బానిసలు ఇటువంటి వారు సంపన్న కుటుంబాలలో ఉంటారు కనుక వాళ్ళు కూడా కుటుంబంలో పాలి భాగస్తులే. వాళ్ళకి తెలుసు ఇంట్లో సీక్రెట్ లాకరు ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, తాళాలు ఎక్కడ పెట్టి దాచుకుంటారో యజమాని తెలుసు వాళ్ళకి. నమ్మకమైనటువంటి జీవన విధానాన్ని బట్టి వారు కూడా కుటుంబంలో ఒకరుగా ఉంటారు. ఈ రకంగా క్రైస్తవ కుటుంబం ఎటువంటి వాతావరణంలో ఉండాలి, ఎవరు ఎటువంటి
లక్షణాన్ని కలిగి ఉండాలి, బాధ్యతలను కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేశాడు. దావూద్ ఇబ్రహీం ప్రపంచానికి అంతటికీ తెలుసు. మరి అండర్ గ్రౌండ్ డాన్, మంచి వాళ్ళందరూ చేదరించుకునేటువంటి వ్యక్తి అన్నట్లుగా అతని జీవితం ఉంటుంది. మరి ఇటువంటి వ్యక్తికి కూడా కుటుంబం ఉన్నది, భార్య బిడ్డలు ఉన్నారు. అయితే ఆ తండ్రిలాగానే వీళ్ళు కూడా ఉంటున్నారా ప్రపంచం చేదరించుకునేలాగున అంటే ఆ విధంగా లేరు. బహుశా ఎందుకు లేరు అని అంటే, తండ్రి వంటి ఈ గుణగణాలను మేము కొనసాగించకూడదు, భర్త వంటి ఈ గుణగణాలను కొనసాగించకూడదు అని నిర్ణయించుకొని మంచి మార్గంలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. పేరుకు మాత్రము మరి పలానా వ్యక్తి యొక్క భార్య, పలానా తండ్రికి కొడుకులు కూతుళ్ళు. మరి ఈ పొట్టి చెక్కయ్య దమస్కు పట్టణంలో ఇలాంటి చెడ్డ పేరు కలిగి ఉన్నాడు. జనం ఎవరు కూడా ఇతన్ని చేరదీయరు, ఎవరు కూడా మెచ్చుకోరు, అందరూ నొచ్చుకునేటువంటి వాళ్ళే. ఎందుకంటే ఇతని జీవన విధానం ఆ విధంగా ఉంది. ఇతని గుణగణాలు అతన్ని ప్రజల నుండి దూరం చేసే విధంగా ఉంటూ ఉన్నాయి. ఎలాగైనా సరే నేను సంపాదించాలి, ఎలాగైనా సరే నేను పైన ఉండాలి అనేటువంటి స్వభావం ఇతనికి ఉంది. ఇది ఈ రోజుల్లో చాలామందిలో చోటు చేసుకుంటున్నటువంటి ఒక పొట్టి చేకలోనే కాదు, పూర్వ దినాల్లో మన ముందు తరాల్లో ఈ చెడు లక్షణం లేదు. కానీ ఇప్పుడున్న తరంలో బహుశా అందరికీ ఇటువంటి చెడు లక్షణము, ఈ గుణం కనిపిస్తూ ఉంది. ఏమిటిది? సంపాదన అనేటువంటి గుణము. సంపాదన ఉదాహరణకు పెళ్ళిళ్ళు, పెళ్లి చూపులు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అబ్బాయి సంపాదించేవాడైనా, అమ్మాయి సంపాదించేదైనా, అవి బేరుజు వేసి మనసుకు నచ్చితే సరే పర్వాలేదు ఇంత సంపాదన అని నచ్చితే అప్పుడు పెళ్లి చేసేవారు. మరి పూర్వ దినాల్లో 13 ఏళ్లకు 15 ఏళ్లకు పెళ్లి చేసేసేవాళ్ళు. వాళ్ళకి అసలు ఇంకా మన లెక్క ప్రకారంగా చదువులు కూడా పూర్తవు. మరి ఈ సంపాదన ఏం చూసి వాళ్లకు పెళ్లి చేశారు? చిన్న వయసులో బాల్య వివాహాలు చేసేసారు, పెద్ద తప్పు చేసేసారు అన్నట్లుగా ఒకప్పుడు అనిపించేది. పెద్ద తప్పు చేసేసారు. ఇప్పుడు అదే మంచి ఏమో అని అనిపిస్తుంది. చూసారా? సంపాదన సంపాదన. ఈ పెళ్లి చూపులో ఇప్పుడు ఈ మీడియేటర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా కొన్ని పెళ్ళిళ్ళు చక్కగా సమకూడతాయి. మరి అమ్మాయి తాలూకు వివరాలు లేకపోతే అబ్బాయి తాలూకు వివరాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ జీతాలు కూడా అందులో ఆ వివరం తెలియజేస్తారు. వాళ్ళ జీతం కొంచెమేనైనా ఎక్కువగా కనబడేలాగిన నెలకు ఎంత అని కాకుండా సంవత్సరానికి ఎంత అని చెప్తారు. అదేమో గబుక్కున నెలకింత ఏమో అని కొంతమంది పొరపాటు పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ రకంగా మరి సంపాదన సంపాదన సంపాదన. ఈ పొట్టి చెక్కయ్య, దావూద్ ఇబ్రహీం, వాళ్ళ పేర్లైనా చెప్పుకోవాలి. మరి మన అందరం ఈ రోజుల్లో ఈ తరంలో ప్రతి ఒక్కడి పేరు కూడా చెప్పుకోవాలన్నట్టు ఉంది. సంపాదన. ఎందుకు సంపాదిస్తున్నావు? ఏం చేసుకోవడానికి సంపాదిస్తున్నావు? 32 ఏళ్ళకే
భూప్రపంచంలో సగభాగం కంటే ఎక్కువ దేశాలను ఓడించగలిగినటువంటి అలెగ్జాండర్ చచ్చిపోయాడు 32 ఏళ్ళకే. ఏం సంపాదించాడు? ఒట్టి చేతులతోనే, తెరచిన చేతులతోనే నా శవపేటిక ఉండాలి, జనమంతా తెలుసుకోవాలి. నేనేం సంపాదించలేదు, ఎందుకంటే సంపాదన అంటే అది నాది, నేను పొందింది, నేను సాధించుకున్నది. మరి నేను ఎన్ని బంగారు నాణేలు సాధించాను, ఎన్ని వజ్రాలు సాధించాను, అవన్నీ నావి. ఒక్కొక్క ఓడిపోయిన దేశం నుండి కప్పము, ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచినటువంటి రాజులకు సుంకము, కప్పము చెల్లించాలి, ట్యాక్స్ చెల్లించాలి ప్రతి సంవత్సరం. ఆ రూపంలోనే ఖజానా అంతా కూడా నిండిపోద్ది. బియ్యం కొట్లు కట్టించినట్లుగా ఈ బంగారము వజ్రాలు దాయడానికి గొడౌన్స్లు కట్టించాలి. అంత విస్తారమైనటువంటి సంపాదన అలెగ్జాండర్ది. కానీ అకాల మరణం, 32 ఏళ్ళకే చనిపోయాడు. నేను సంపాదించింది ఏమీ లేదు, ఒట్టి చేతులే నాకు ఉన్నాయి, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే నేను వెళ్ళిపోతున్నాను కూడా, ఏమి తీసుకెళ్ళటానికి నాకు కుదరదు, ఎవరికి కూడా కుదరదు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా ప్రపంచాన్ని జయించేద్దామని చెట్టెక్కుతారు. దగ్గర నువ్వు ముందు చెట్టెక్కకు. మళ్ళీ ఏ చెట్టు ఎక్కుతాడు? మేడి చెట్టు ఎక్కుతాడు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మనం ఎక్కే చెట్టు ఎలాంటి చెట్టు కూడా ఓసారి మన గుణగణాలని తెలియజేస్తూ ఉన్నది. నువ్వు దగ్గర ముందు మనం ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, ఎత్తు ఎదగాలి. ఒరే, నీ గుణగణాలు, నీ శరీరంలో ఉన్నటువంటి జీన్స్, నీ డిఎన్ఏ నేను పొట్టివాడిని చేసేసింది. ఎదగాలని ఎలా అనుకుంటున్నావు? అసలు నువ్వు పుట్టుకతోనే నువ్వు పాపిగా పుట్టావు. పోనీ మంచిగా ఉందాము, మంచి మాటలు విందాము, మంచి మాటలు అనుసరించుదాం, ఆ రకంగానైనా దేవుడు క్షమించి వదిలేస్తాడు అని అనుకునేలాగా ఏమన్నా నీ ప్రవర్తన ఉన్నదా, నా ప్రవర్తన ఉన్నదా అంటే లేదు. పొట్టు చెక్కియ కుటుంబము. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఈ రకంగా మరి జక్కయ్య కుటుంబము ఉన్నదా అనేది ఏ పండితుడు అంటే ఆధారాలు ఏవి కూడా లేవు. మనం ఊహించుకోవాలి, ఇంకా రకరకాలుగా ఊహించుకోవచ్చు. మనకు ఆ ఊహించేటువంటి స్వేచ్ఛ ఉన్నది, ఆలోచించేటువంటి ఆ స్వేచ్ఛ ఉంది. ఒకవేళ భార్య బిడ్డలు ఇతనిలాగా ఉండకూడదని జాగ్రత్త పడుతూ జీవిస్తున్నారేమో తెలియదు, లేదా ఇతనిలాగానే వాళ్ళు కూడా తయారవుతున్నారేమో. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా, లైక్ ఫాదర్ లైక్ సన్. తండ్రి ఎలాగుంటాడో కొడుకు కూడా అలాంటి లక్షణాలు. తండ్రిని మించిన కొడుకు, తండ్రి దుర్మార్గుడు అంటే వాడిని మించినవాడు కొడుకు అన్నట్లుగా కొంతమంది ఉంటారు. తెలీదు మరి వీళ్ళ కుటుంబం ఎలా ఉన్నదో. కానీ ఇక్కడ ఎఫెసీ పత్రికలో అంటూ ఉన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి భార్యలను. అణకువగా ఉండాలి భర్తలకు. ఎంతగా అణకువగా ఉండాలంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, వీళ్ళు కూడా ప్రాణం పోగొట్టుకునేంత దాకా అణుకోగలిగి ఉండాలి. ఇది వేరే వేరే రకాలుగా పెడదారితో ఇలాంటి మాటలు ఉండకూడదు, సమానత్వం స్త్రీ అని రకరకాలుగా ఆత్మీయంగా మంచి ఆలోచనతో ఉంటే ఏదైనా కూడా, ఎందులోనైనా కూడా దివ్యమైనటువంటి సందేశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో హిందువులు క్రైస్తువులను వాళ్ళ మత గ్రంథాలను తిట్టడం, అందులో తప్పులు ఉన్నాయనటం,
అందులో మా దేవుడు ఉన్నాడని, ఇందులో మా దేవుడు ఉన్నాడని, ఈ రకరకాలైనటువంటి దురుద్దేశంతో కూడినటువంటి చదువులు మనం చదవకూడదు. దాని వెనుక ఎంత చక్కటి సందేశం ఉన్నది అనే మనసుతో చదివితే అవతల మతస్థుల యొక్క గ్రంథాలను కూడా మనం గౌరవిస్తాం. వాళ్ళందరూ పనిమాలినోళ్ళ, అన్ని మతస్థులు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఆచారాలు పిచ్చాచారాల, వాటి వెనుక మంచి ఉద్దేశంతోనే తరతరాలుగా వాళ్ళు కొన్ని చేస్తూ ఉన్నారు. అయితే మూర్ఖత్వంతో, మూఢత్వంతో వాటిని గుడ్డిగా ఆచరించేలాగా చేయకూడదు. అందుకనే బాప్తిస్మం గురించి కొన్నిసారి చెప్పాను. బాప్తిస్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఈ పొట్టి జక్కయ్య గురించి మనం ఆలోచించుదాం. చిన్నప్పుడు పొట్టి జక్కయ్యని పండు పండు అని పిలిచి ఉండొచ్చు కదా. చుట్టాల్లో ఒక అబ్బాయి అతను ఉన్నాడు, జాంపండు అతను ముద్దు పేరు. మామూలు పండు కాదు, జాంపండు, సిర్రా జాంపండు. అలా అంటేనే మాకు తెలుస్తుంది. అతని పేరు సిర్రా రాజేశ్వరరావు. బిఎస్ఎన్ఎల్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. జాంపండు. ఈయన కూడా ఏమైనా పండు పండు అని పిలుచుంటారేమో ఈ జక్కయ్యని. చిన్నప్పుడు పండులాగా చక్కగా ఉండేవాడు, గుండ్రంగా ఉండేవాడు. పెద్ద అయ్యాక కూడా అలాగే పండులాగా గుండ్రంగానే ఉన్నాడు, పెద్ద ఎదగట్లేదు. కొంతమంది పెద్ద అయ్యాక కూడా గుండ్రంగానే ఉంటారు. ఈ పొట్టి చెక్క ఆ రకంగా టాప్లో ఉందాం అనుకుంటున్నాడు. అన్ని రకాలుగా టాప్లో వచ్చేసాడు. దుర్మార్గంతో అన్నీ సంపాదించేసి టాప్లో ఉన్నాడు. దమస్కు పట్టణంలో ఇతనిలాగా అడ్డకోలుగా సంపాదించినోడు ఇంకోటి లేడు. టాప్లోకి వచ్చేసాడు. ఏ రకంగా అడ్డకోలుగా వచ్చాడంటే సుంకం వసూలు చేయడము. ఒకసారి ప్రసంగం చేశాడు, మరి ఎన్ని మాటలు మీకు గుర్తున్నా లేదు. ఇదే అధ్యాయం మళ్ళీ తిరిగి మనం ఆ సైకిల్ రొటేట్ అవుతుంది కదా. వసూలు రాజా అని మనం పిలవచ్చు. వసూళ్ళలో మంచి దిట్ట. ప్రస్తుత దినాల్లో గవర్నమెంట్ వారు ఆక్షన్ పాట వేస్తూ ఉంటారు. కొన్ని దగ్గరుండి వాళ్ళు చక్కబెట్టడానికి కుదరదు. ఏం చేస్తారంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో హోటల్ మెయింటైన్ చేయాలి అంటే ఎవడికాడికి ఇచ్చాడు, ఎవడో పెడతాడు, పెట్టాడని కుదరదు. ప్రభుత్వం వాళ్ళే పెట్టాలి. ప్రభుత్వం వాళ్ళు పెడితే ఆయన దగ్గరుండి చూసుకోవడం, ఈ ఉద్యోగస్తుల్ని పెట్టడం, జీతాలు ఇవ్వడం ఏదో పెద్ద తలకాయ నొప్పి. అలా కాదు, మాకు ఇంత ఆదాయం వచ్చేయాలి, సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేయాలి హోటల్ పేరు చెప్పి, ఈ సంవత్సరానికి ఇదిగో ఇంత ఆదాయం మీకు ఇచ్చేస్తాం అని ఎవరు ముందుకు వస్తారో, ముందుకు వచ్చిన వాళ్ళందరిలో ఎవరు ఎక్కువ ఆదాయం ఇస్తానని అంటారో వాళ్ళకి ఆ టెండరు ఇచ్చేస్తారు. బాగుంది. ప్రభుత్వానికి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకడు పాడుకుంటాడు, అది మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంత సంపాదించడం కోసం ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇడ్లీ 15 రూపాయల ఇడ్లీని 25 రూపాయలకి అమ్మాలి. 20 రూపాయల దోశని 30 రూపాయలకి అమ్మాలి. లేకపోతే ఇంత క్వాలిటీగా, ఇంత నాణ్యతతో ఈ పదార్థాన్ని తయారు చేయాలంటే వాడు చౌక దుకాణం, రేషన్ ఉంటుంది కదా, ఏమంటాము మనం, చౌక దుకాణం తెలుసు కదా, గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి సరుకులు, పేదవారికి ఇచ్చేటువంటి సరుకులు, అలాంటివేవో సంపాదించేసి అక్రమంగా దీనికోసం వాడతారు. అంటే ఒక దోశ తయారవడానికి పెట్టుబడి 10 రూపాయలు పెట్టవలసి వస్తే, తయారు చేసే ఇతను పెట్టుబడి ఆ 10 రూపాయలు పెట్టడం, నాణ్యత 10 రూపాయలు పెడితే ఉంటుంది, కానీ 6 రూపాయలు 7 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ రకంగా మరి సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆర్టీసీ దగ్గర లేకపోతే రైల్వే స్టేషన్లో
ఈ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు నిలిపేటువంటి స్టాండ్ ఉంటుంది. అది కూడా పాటే. ప్రభుత్వం వారు సంవత్సరానికి నువ్వు ఎంత ఇచ్చారు అబ్బాయి, ఎవరో ఎక్కువ ఇస్తానంటారో వాళ్ళకే వదిలేస్తారు. ఇక వాడు 5 రూపాయలు వసూలు చేయడానికి బదులుగా 7 రూపాయలు వసూలు చేస్తాడు, 8 రూపాయలు వసూలు చేస్తాడు, 10 రూపాయలు వసూలు చేస్తాడు. ఎందుకంటే మరి వాళ్ళకి ఎంత అప్పచెప్పాలి, అందరికంటే నేనే ఎక్కువ ఇస్తున్నట్టుగా వాళ్ళకి బిల్డప్ ఇచ్చాను, దానికి తగ్గట్టుగా నేను సంపాదించాలి, నా జేబులో పడాలి. జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తానంటాడు. మారు మనసు పొందాక అంటే అర్థం ఏంటనమాట, అడ్డకోలుగా రూపాయికి రూపాయి సంపాదించాడు. నేను అడ్డకోలుగా సంపాదించిన రూపాయికి రూపాయి పేదలకు ఇచ్చేస్తాను మారు మనసు పొందిన తర్వాత. యేసు మన దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడు, ఏమిటంటే యేసు కోసం నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. యేసు ఎవరో నేను చూడాలి. ఆ మహానుభావుడు ఎలా మన ఊర్లోకి వస్తున్నాడు. నేనేమో పుట్టోడిని, నా దుర్మార్గత వల్ల నేను ఎదగలేదు, నా పాపం నన్ను అణిచివేసింది, మరుగుజ్జునిగా చేసింది. కానీ యేసును, ఆ దివ్యమూర్తిని చూడాలి అనే తపన మనలో ఉండాలి. అటువంటి భయము, అటువంటి భక్తి, అభిమానం మనలో ఉండాలి. అది ఆటోమేటిక్గా యేసుక్రీస్తును మన దగ్గరికి తీసుకొని వచ్చేస్తుంది. యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ తపన, ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అంత గుంపులో వెళ్ళిపోతున్నటువంటి ఆ యేసుక్రీస్తు టక్కన ఆగిపోతాడు నీ దగ్గరికి వచ్చి. పైకి చూస్తాడు, నువ్వు పైన ఉన్నావు, ఎవడు కనబడట్లేదు, నువ్వేదో చెట్లు కొమ్మల మధ్యలో ఉండేసి ఎవడు నన్ను చూడకూడదు, ఎవడు నిన్ను గౌరవించడు, ఎవడు తెలియకుండా ముందే వచ్చి కర్చీఫ్ వేసావు. మనకి ఏదైనా సాధించాలంటే సీటు కావాలి కదా, సినిమా థియేటర్లో కానీ, బస్సు ప్రయాణంలో కానీ, రైలు ప్రయాణంలో కానీ కర్చీఫ్ వేస్తాం ఇంకొకటి రాకూడదని. ఈయన కర్చీఫ్ వేసేసాడు యేసుక్రీస్తు కోసం. మనం ఏమైనా అలా చేయగలుగుతున్నావా? యేసుక్రీస్తు కోసం ఏమైనా కర్చీఫ్ వేయగలుగుతున్నావా? మా ఆవిడ కూర్చోవాలి, మా అమ్మాయి కూర్చోవాలి, మా డాడీ కూర్చోవాలి, ఈ కర్చీఫులతోనే సరిపోద్ది మన పని. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆ సంపాదనతో చక్కగా హాయిగా జలసాగా ఉండిపోవచ్చు. కానీ ఒక మంచి వ్యక్తిని నేను చూడాలి, నేను చేసేది తప్పే నాకు తెలుసు, కానీ లోకంలో ఈ రకంగా ఉండాలి, సంపాదన సంపాదన సంపాదన. అందుకే ఇందా చెప్పాను మీకు. అందుకే మీకు అందరికీ మొత్తుకుంటాను, ఏంటది, ప్రసంగం మొదల్లోనే వచ్చి కూర్చోవాలి, మధ్య మధ్యలో వచ్చి చేరుతూ ఉంటారు, ముందేం చెప్పారో తెలియదు. మా కోసం రాకండి, దేవుడి కోసం రండి. 3వ గంట కొట్టగానే రండి. 8:30 పెట్టింది ఎందుకంటే 9 గంటల కన్నా వస్తారని. 9 గంటలని చెప్పండి, అనౌన్స్ చేయండి. లేదు, 8:30 అనౌన్స్ చేస్తున్నాం. 9 గంటలకు వస్తారేమో అనేటువంటి ఉద్దేశం. 9 గంటల మీద 9:30కు వస్తారు. ముందే వచ్చేసాడు. యేసుక్రీస్తు కావాలంటే ముందే రావాలా, కర్చీఫ్ వేయాలి. పొట్టు చెక్క ఈ రకంగా మనకు ప్రపంచంలో ఇతర మతాల్లో, ఇతర ఆలోచనలు, తత్వాలలో చక్కటి ఉంటాయి. అవి చక్కగా ఉన్నప్పుడు, విలువైనవిగా ఉన్నప్పుడు వాటిని గౌరవించాలి. అదే చెప్తున్నాను. ఇతర మతాలను గురించి దూషించడం, ఎటువంటి వాళ్ళు మనల్ని దూషించడం, మనం వాళ్ళని దూషించడం, తప్పులు అనడం, అది మంచిది కాదు, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం కాదు. ఇన్యాంగ్ అనేటువంటి ఒక ఆలోచన ఉంది. చైనా, జపాన్, మంగోలియన్ దేశాలలో ఇన్యాంగ్ అనేటువంటి ఒక తత్వం ఉన్నది. అదేంటంటే గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న దాంట్లో ఒక కోడిపిల్ల, కోడిగుడ్డు లోపల కోడిపిల్ల ఎదుగుతూ ఉన్నది అనేటప్పుడు, లేకపోతే తల్లి కడుపున పిల్లవాడు రూపొందించబడుతున్నాడు అనడానికి కొన్ని ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. అలాగా ఈ గుండ్రంగా ఉన్న దాంట్లో సగభాగం నల్లగాను, సగభాగం తెల్లగాను ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, దాన్ని ఇన్యాంగ్ అంటారు. ఈ సగభాగం తెల్లగా ఉంచి, ఈ సగభాగం తెల్లగా ఉంచి
మళ్ళీ ఏం చేస్తారంటే ఈ నల్లగా ఉన్న దాంట్లో ఒక చుక్క, తెల్లగా ఉన్న చుక్క పెడతారు. ఈ తెల్లగా ఉన్న దాంట్లో కూడా ఒక చుక్క నల్లగా పెడతారు. అంటే మనలో రెండూ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గాంధీ తాత జాతిపిత అది ఇది గొప్పలు చెప్పేసుకుంటే కదా, అతను ఇంకొక వైపు ఏమున్నదో కూడా చెప్తారు పెద్దలు. బోల్డ్ అని ఉంటాయి విషయాలు, ఎంత దుర్మార్గుడు అనేటువంటిది. ఈ దుర్మార్గుడు ఎంత మంచివాడో జక్కయ్య. నల్లగా ఉన్నదనుకుంటున్నాం, అందులో మధ్యలో తెల్ల చుక్క ఉన్నది. యేసు ఎవరో చూడాలి, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ముందే వచ్చి కూర్చున్నాడు. అది ఉండాలి మనకు. 8:30 9:30 టైం అడుగుతూ ఉంటారు, పెద్ద టైం మెయింటైన్ చేసేవాడు. ఆ టైం చూడడమే తెలియదు చాలామంది. వాచీలు అందరూ ఉన్నాయి మీ దగ్గర? వాచీలు లేని వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు 8:30 9 గంటలుగా. ఎలాగైనా సరే నేను టాప్లో ఉండాలి. సరే బాబు, నువ్వు టాప్లో ఉన్నావు, నన్ను చూశాక నువ్వు టాప్లో ఉండవు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? నాకంటే తక్కువగా ఉంటావు, నిన్ను అణిచేసేవాడిని నేను వచ్చానని అనలే. నీతో కలిసి భోంచేస్తాను, నేను మీ ఇంటికి వస్తున్నాను. ఈరోజు నా విడిది మీ ఇంట్లోనే. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. నక్కలకు బొర్రెలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ నేను ఊరు విడిచి ఊరు తిరుగుతూ ఉంటాను, వీధి విడిచి వీధి తిరుగుతూ ఉంటాను. స్థిరంగా నాకంటూ ఒక స్థలం లేదు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క ఇంట్లో బస చేస్తూ వెళ్తూ ఉంటాను. ఈ పూట ఈరోజు నీకు ఆ ఛాన్స్ వచ్చింది, నేను మీ ఇంటికి వచ్చి భోంచేస్తాను. అదేంటి చాలా విచిత్రంగా ఉంది, గగురుపాటు కలిగేటువంటి మాట. నేను ఒక పనికి మాలినోడిని, ఊరందరూ కూడా నన్ను చేదరించుకుంటారు, ఊరందరూ నన్ను గౌరవిస్తే కనుక ఈ టెన్నిస్ కోర్టులు, ఆ కోర్టులు, స్పోర్ట్స్ జరిగేటప్పుడు బ్యాట్తో ఆడుతూ ఉంటారు కదా, ఆ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు పూర్వ దినాల్లో ఇది నెట్ దగ్గర మధ్యలో ఎత్తుగా కూర్చుంటారు. ఎవడేం చేస్తున్నాడో బాగా తెలిసేలాగా, ఇటేపు తప్పు ఉందా, అటేపు తప్పు ఉందా, ఇటు రైట్ ఉందా, అటు రైట్ ఉందా బాగా తెలిసేలా ఎత్తు కూర్చుంటారు, ఆడేవాళ్ళ కంటే ఎత్తుగా. బొట్టు చేకాయ మీద అటువంటి గౌరవం ఉంటే ఒక ఎత్తైనటువంటి పీట వేసి ముందే తీసుకుని వచ్చి కూర్చోబెడతారు. అది లేదు, ఆ గౌరవం లేదు సమాజంలో. కానీ ఈ నల్లటి వాడిలో తెల్లటి మచ్చ ఉంది, ఒక మంచి గుణం ఉంది, మంచి ఆలోచన ఉంది. అది మనం బయటికి తీయాలి. మన బాధ్యత అది. మనం దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. పాపులమైనటువంటి మనలో పవిత్రమైనటువంటి దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉన్నాడనేటువంటి ఆలోచన మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఒక తెల్లని చుక్కగానన్నా ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. శ్రద్ధ కలిగి ఉండాలి, కర్చీఫ్ వేయాలి, ముందే వెళ్ళాలి. త్వరగా దిగు జక్కయ్య, త్వరగా దిగు జక్కయ్య, నా కోసం నువ్వు ఇంతగా పరితపిస్తున్నావు, నా మీద నువ్వు ఎంత అభిమానం పెంచుకున్నావు, నువ్వంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చేయి, త్వరగా దిగు. ఇది కేవలం ఊహలతోనూ మాటలతోనూ కాదు, చేతల్లో చూపిస్తాను నీకు. నువ్వంటే కూడా నాకు అభిమానము. పాపులను వెదకి రక్షించడానికే నేను వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చాను. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. వీళ్ళందరూ తెల్లగానే ఉన్నారు,
నువ్వు ఒక్కడవే నల్లగా ఉన్నావు కుటుంబంలో, నీ దుర్మార్గము, నీ భార్య బిడ్డలు చాలా మంచి ఆలోచనతో సక్రమంగానే ఉంటున్నారు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, మీరందరూ కూడా తెల్లగా ఉంటారు. అప్పటిదాకా ఉన్నటువంటి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఇంటిలో బస చేస్తున్నాడో, తనతో కలిసి భోంచేస్తూ ఉన్నాడో, ఇక తన ఆనందానికి అద్దువాపు లేదు. ఇతను పండుగగా పిలువబడ్డాడేమో. పండుగ పిలువబడ్డవాడు మేడి పండులాగా ఉన్నాడేంటి? ఎవడు తింటాడింది? మేడి పళ్ళు పంట అక్కడ ఉంటాయి, మన దేశంలో మేడి పళ్ళ పంట ఉండదు. కానీ ఆ పాలస్తీనా దేశంలో బైబిల్ ప్రాంతాల్లో మేడి పళ్ళను పండిస్తారు. ఆ మేడి పండు సక్రమంగా పండాలి అని అంటే కొన్ని మెళకువలు తీసుకోవాలి. కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ మరి ప్రకృతి వైద్యులు కానీ కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు, ఏది మంచి ఆహారం ఎలా తీసుకోవాలి అనేటువంటి. ప్రతి కూరగాయ మీద మందులు చల్లుతూ ఉంటారు. ఏం చేస్తారు, మన ఎంత కడిగి చేసినా కానీ మన తినే ఆహారంలో మందు, వాళ్ళు వేసిన మందు ఇమిడిపోతుంది. అందుకే మనకి ఆ వ్యాధి ఈ వ్యాధి అని తర్వాత మనం రోగగ్రస్తులుగా ఉంటూ ఉన్నాం అన్నట్లుగా చెబుతూ ఉంటారు. కాబట్టి దీనికి విరుగుడు ఏంటంటే, మరి మందులు వేస్తేనే కానీ మనకు పంట చేతికి రాదు కదా అంటే, ఓ పని చేయండి, మీరు వంకాయలు కొనేటప్పుడు పుచ్చ వంకాయలే తీసుకోండి, ఇంటికి తీసుకెళ్ళండి. భలే ఉంది, పిచ్చోడా, ఆయన పిచ్చోడా నేను పిచ్చోడా? పుచ్చ వంకాయలు ఏరుకొని అవి కొనుక్కొని తూకం వేయించుకొని ఇంటికి తీసుకెళ్ళండి. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఫలాని కాయ మీద మందు పడలేదు కాబట్టి ఆ పురుగు అందులో నివసించగలిగింది. మందు పడనటువంటి కాయ ఆరోగ్యవంతమైనటువంటిది కాబట్టి ఆ పురుగు ఉన్న కొంచెం భాగం తీసి పాడేసి మిగిలిన వంకాయ అంతా వాడుకోండి. మనం కూడా ఒకరితో ఒకళ్ళు సంబంధం కలిగి ఉన్నప్పుడు, రిలేషన్షిప్ ఉన్నప్పుడు అదే చేయాలి. వాడు 100% దుర్మార్గుడు, వాడితో నాకు కనెక్షన్ అనవసరం అన్నట్టుగా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏది మంచి ఉందో దాన్ని తీసుకో, దాన్ని బట్టి నీ స్నేహాన్ని, నీ అనుబంధాన్ని కొనసాగించు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అక్కర్లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకో. ఈ వంకాయకి మనం జాగ్రత్త ఎలా తీసుకోవాలన్నట్లుగా మేడిపళ్ళు పండించేటప్పుడు మేడిపండు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, మనకు అవి తెలియదు, మనం చూడడం తెలియదు. కానీ లోపల పురుగులు చేరి ఉంటాయి. దాదాపు 100 కాయల్లో 99 కాయలు అలాగే పురుగులు చేరి ఉంటాయి. పైకి తెలియదు, అది చిదిపితేనే కానీ తెలియదు లోపల పురుగు ఉన్నదా లేదన్న సంగతి. ఇప్పుడు వంకాయ ఉన్నదనుకోండి, పుచ్చు రంధ్రం తెలియని బట్టి మనం ఊహించవచ్చు. దీనికి అటువంటి ఊహలు ఏమి ఉండవు, చక్కగా ఉంటుంది. పొట్ట విప్పితేనే కానీ తెలియదు, కడుపులో ఏముందో తెలియదు. కడుపులో ఏముందో తెలియంటే ఇప్పుడు కడుపు చీల్చాలి హిరణ్యకశిపుడిలాగా. హిరణ్యకశిపుడిలాగా చీలితేనే కానీ మన పొట్టలో ఏముందో తెలియదు. పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ మేడి చెట్టు కాయల్ని వీళ్ళు మంచి కాయల్లాగా తయారు చేయడానికి అవి పండుతూ ఉన్న సమయంలోనే చిదిపేస్తారు. చిదిపేసిన పండు లోపలికి ఈ పురుగులు చేరవు. అది టెక్నిక్ వాళ్ళకి. చిదిపేసినటువంటి మేడి పండు లోపలికి ఇక పురుగులు చేరవు. మనం కూడా చిదిగిపోవాలి. మనం ఒక లెవెల్, ఒక అదని మన దుర్మార్గతతో చాలా చక్కగా పగడ్బందీగా దుర్మార్గాన్ని కాపాడుకుంటాం. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి ఏమి హాని రాకుండా వాళ్ళ దుర్మార్గానికి
ఏం చెక్కు చెదరకుండా చక్కగా కడుపులో పెట్టేసుకుంటారు దుర్మార్గం అంతా. పైన మాత్రము మన నాయకులు. చాలామంది అలా ఉంటారు. అందరూ నన్ను కూడా తప్పు, చాలామంది అలా ఉంటారు. చెదపాలి, చెదిగిపోవాలి. మరి ఇదే వేమన ఇంకొక పద్యంలో, నాకు పద్యం కట్టలేదు కానీ, కస్తూరి మృగం గురించి చెబుతాడు వేమన పద్యాల్లో. కస్తూరి మృగం అని అంటే, మృగం అంటే ఏది క్రూరమైన మృగం అని కాదు. జింకల్ని దుప్పుల్ని మృగం అంటారు సంస్కృతంలో. మృగం అంటే జింక, దుప్పి అనమాట. కస్తూరి మృగం అనేటువంటి ఒక జింక. మనకి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. మగవారు వాడవలసినటువంటి స్ప్రే, ఆడవాళ్ళు వాడవలసినటువంటి స్ప్రే. ఇప్పుడు మగవాళ్ళు వాడవలసిన మగవాళ్ళే వాడారనుకోండి, ఎలా ఉంటుంది? అవతల మగవాడిని మనం రారా బాబు అని పిలిచినట్టు ఉంటుంది. ఆ వాసనలో, ఆ దీనిలో ఆ ప్రత్యేకత ఉన్నది సృష్టిలో. ఈ కస్తూరి మృగము దగ్గర కూడా అటువంటి ఒక ఇది ఉంది. దాని నుండే తయారు చేస్తారని ఎప్పటి నుండో మరి ఉన్నది ప్రచారం. ఇటువంటి వాటి నుండే ఈ యాక్స్ ఎఫెక్ట్, యాక్స్ అనేటువంటి బాడీ స్ప్రే వాడండి. మగవాడు అది పట్టుకొని ఇలా కొంచెం అలా వేసుకొని అలా వెళ్తే అమ్మాయిలు కూడా పడిపోతారు. అడ్వర్టైజ్మెంట్లు ఆ వాసనకి పడిపోతారు. అయితే ఈ కస్తూరి మృగం ఆ సువాసన కలిగినటువంటి ఆ దీనిని ఎలా ఉంటుందంటే, పుట్టినటువంటి బిడ్డ బొడ్డు కోస్తారు. తల్లి గర్భం నుంచి వేరు చేసి బొడ్డు కోసి దాన్ని ముడేస్తారు. అది వికారంగా కనబడుతుంది కొన్ని దినాలు. అది ఎండిపోయి రాలిపోయేదాకా అది అలాగా వికారంగా కనబడుతుంది. ఈ కస్తూరి మృగానికి కూడా ఆ రకంగా బొడ్డు దగ్గర వికారంగా తయారవుతుంది ఒకటి. అది ఎందుకు తయారవుతుంది అంటే, ఆపోజిట్ సెక్స్ తనను ఆకర్షించడానికి. అప్పుడు ఎలాగ ఆకర్షించుతుందంటే, అది కొంచెం చితకాలి. చిదిగితేనే లోపల ఎంత సువాసన ఉన్నదో తెలియదు, కొంచెం అది చితకాలి. ఆ రకంగా తనకు అవసరమైనప్పుడు చితికేలాగా ప్రవర్తిస్తుంది. మేడి చెట్టు, ఇన్ని వివరాలను మేడి చెట్టు ద్వారా మనం తెలుసుకోవచ్చు. పురుగులు ఉంటాయి, కానీ దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. చిన్నతనంలో పండు అని పిలిచారు. ఇప్పుడు ఏ పండుగ ఉంటూ ఉన్నాడు? కస్తూరి మృగంలాగా ఒకవేళ నల్లగా చూడడానికి వికారంగా కనబడుతున్నాడేమో. దానికి ఉన్నటువంటి బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఆ సువాసన గొలిపేటువంటిది చూడడానికి వికారంగా ఉంది. అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు, దాన్ని ముట్టకూడదు అన్నట్టుగా ఉంటుంది. దాన్ని చిదిపితే దానిలో ఉన్నటువంటి సుగంధము అంతా ఇంత కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి కార్యాన్ని చేయడానికి మన దగ్గరికి వస్తూ ఉంటాడు. మనం ముందే వెళ్ళాలి, సిద్ధంగా ఉండాలి. ఈ రాత్రికే యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నువ్వు ఏం చేస్తావు? నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? నిర్ణయించుకో. ప్రసంగాలు వింటూ ఉంటాం కదా. సిద్ధపాటు. యేసుక్రీస్తు రాకముందే నువ్వు చెట్టెక్కాలి. మనం చెట్టెక్కం, యేసుక్రీస్తు రావాలనుకుంటాం. మనకున్న దౌర్భాగ్యం అది. నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, నీ హోదా అదంతా వదిలే. వాడు చూస్తాడు, వీడు చూస్తాడు, అవన్నీ వదిలే. సిగ్గుపెడితే పరలోక రాజ్యంలో చేరలేవు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సిగ్గు విడిచి చెట్టెక్కు. మన దేశంలో వైష్ణవ దేవాలయాల్లో ఒకప్పుడు ఉండేది పునుగు పిల్లి అని ఒకటి ఉండేది. పునుగు పిల్లి. మరి ఇప్పుడు అది అంతరించిపోయిందేమో మరి తెలియదు. పునుగు పిల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సువాసన. దేవాలయాల్లో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో హైందవ సోదరులు పాత రోజుల్లో పునుగు పిల్లిని పెంచుతూ ఉండేవారు. సువాసనకు ఆలయము.
నిలయము. మరి మనం కనబడితే మన నుండి ఏ వాసన వస్తుంది అవతల వాడికి? దేవుడు మనలను పిండలేదు, దేవుడు మనల్ని చెదగొట్టలేదు. చెదగొట్టేలాగా మనం సిద్ధ మనసుతో ఉండాలి. ఆయన మీద పడిపోయి చెదగొట్టడు, సిద్ధ మనసు మనకు ఉండాలి. జకయ్య త్వరగా దిగు, ఇక నీకు నాకు మధ్య అంతరాలు లేవు, ఆలస్యం లేదు, త్వరగా దిగు, నీతో పాటు నేను భోంచేస్తాను. నువ్వు నాకంటే ఎత్తుగా ఉన్నావని నేను ఈర్ష్యపడి, లేకపోతే నీలో తప్పు చూపించి నేను పాపం ఎరిగినటువంటి వాడిని, పరిశుద్ధుడను, అది ఇదని చెప్పేసి నిన్ను నా కాళ్ళ కింద అణగదొక్కడానికి పిలవట్లేదు. నీతో సమానంగా, నాతో సమానంగా, మనిద్దరం సమానంగా చాపకూడు. ఇది కూడా ఒకసారి ఎప్పుడో చెప్పాను. చాపకూడు సాంప్రదాయం కొంతకాలం పనిచేసింది మన ఆంధ్రదేశంలో, పల్నాడు దేశంలో. మరి పల్నాటి రాజులు పరిపాలించేటువంటి నాగమనాయుడు ఇలాంటి ఆ పాత రోజుల్లో చూసినట్లయితే చాపకూడు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని కొంతమంది రాజులు ప్రవేశపెట్టారు. దానివల్ల వాళ్ళకి అది ముప్పు వచ్చింది. ఏమిటి అని అంటే, చాపకూడు అంటే ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశం లాగా అనమాట. అంటే అందరూ సమానంగా కూర్చోవడం, జడ్జి గారు ఒక సీటు మీద పైన కూర్చోవడం, మిగతా వాళ్ళు లాయర్లు వాళ్ళందరూ అక్కడ కూర్చోవడం, ముద్దాయిలేమో అక్కడ నించోవడం. ఈ సీన్ కాదనమాట. రౌండ్ టేబుల్ అంటే అందరూ సామాన్యమే, ఇంక అందులో ఎత్తులు పల్లాలు ఏముండవు. ఈ చాపకూడు అంటే కూడా అంతే. ఆ చాప వేసేయడం, జమీందారు పక్కన కూలోడు కూడా కూర్చుంటాడు. ఈ రకంగా అందరూ బేపనోడు పక్కన అంటరాని వాడు కూడా కూర్చుంటాడు. అది చాపకూడు సాంప్రదాయం. జకయ్య, మనము చాపకూడు తిందాం అంటే వాళ్ళకి ఆ చేపలు ఏమి ఉండవు అని చెప్తున్నాను. వాళ్ళకి తివాచీలు, వాళ్ళు కూర్చునే విధానాలు ఇవన్నీ ఒకసారి ఆలోచించేది వేరేగా ఉంటాయి. కలిసి భోంచేద్దాం, మన ఇద్దరికి మధ్య తారతమ్యాలు లేవు, మనందరం ఒకటే. ఇది తెలుసుకున్నందుకే జకయ్య చెట్టెక్కి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. ఏంటిది? పలానా నజరేయుడైనటువంటి యేసు ఎంత విశేషమైనటువంటి వ్యక్తి, సమాజంలో దుర్మార్గులైనటువంటి వాళ్ళని, వెలివేయబడినటువంటి వారిని, నీచులను ఆయన చేరదీస్తూ వాళ్ళతో స్నేహంగా ఉంటాడు. ఏమి వీడు మంచోడు కాబట్టి వీళ్ళతోనే ఉండాలి అన్నట్లుగా చేయడు. వీళ్ళని కూడా కలుపుకొని చక్కగా వాళ్ళను తృప్తిపరుస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతటి గొప్పవాడు ఇప్పుడు మన ఊరి గుండా వస్తూ ఉన్నాడు. బయట ఊళ్ళో ప్రవేశించకముందే గుడ్డివాడు ఒకడు, మరి ముందు అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. 18వ అధ్యాయంలో గుడ్డివాడు దావీదు కుమారుడా అడుగుతూ ఉంటాడు, నన్ను కరుణించు, నేను గుడ్డివాడిని, నన్ను బాగు చేయి. ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తాను, ఆయన పనుల మీద ప్రయాణాల్లో ఉన్నాడు, ఎక్కడికి నుంచి వస్తూ ఉంటాడు, ఇదంతా చేస్తుంటాడు, నువ్వేంటి అలాగా, డోంట్ డిస్టర్బ్. ఆ రకంగా వారించబోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చక్కటి కార్యాన్ని చేస్తాడు. ఆ ఎరికో పట్టణంలోనికి ప్రవేశించాడు. ఈ వీధి గుండా వస్తాడు అని ప్రోగ్రాం తెలిసిపోయింది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రోగ్రాం. కాబట్టి ఆ వీధిలో ఒక ఎత్తైనటువంటి చెట్టు ఏది ఉందో చూసుకున్నాడు, మెడి చెట్టు, అక్కడ ఎక్కాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో తెలుసుకునేటువంటి ఆ తపన ఉండాలి. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో కానీ ఇంకొక కానీ యేసుని గురించి చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటారు, కానీ ఆయన మరి త్వరగా దిగు, నీతో కూడా నేను భోంచేస్తానంటే దిగరు, అక్కడే ఉండిపోతారు. క్రైస్తవులు కాని వాళ్ళకు ఉన్న తేడా ఇది ఒకటే. ఎవరు క్రైస్తవుడు కాదంటే, చెట్టు దిగినవాడే క్రైస్తవుడు కాడు, చెట్టు దిగినవాడే క్రైస్తవుడు. ప్రభరాత్రి భోజన సంస్కారంలో ఆ 12 మంది శిష్యులు ఆఖరి భోజనం చేయడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ఉన్నట్లుగా చక్కగా మనం ఆ భావనతో, భయభక్తులతో
ఆ పాలు పంపులు పొందుతాం. మనతో కలిసి భోంచేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన పాపము మనలను పొట్టిగా ఎంచిన మనలను క్షమించే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు మన పొట్టిదనాన్ని అంచనా వేయడు, లెక్క చేయడు. ఇంకా చెప్పాలంటే నీకు ఆ DNA డిఫెక్ట్స్ను తీసేసి ఏమంటారు జెనెటిక్ ఇంజనీరింగ్తో నీలో ఉన్నటువంటి పనికిమాలిన జీన్స్ అన్ని బయటకు తీసి మంచి విలువైనటువంటి జీన్స్ ఇంజెక్ట్ చేస్తాడు. నువ్వు ఎదిగిపోతావు, ఎంత ఎదగాలో అంత ఎదిగిపోతావు. తర్వాత క్రీస్తుని బట్టి నువ్వు ఎదిగినవాడు అని పిలువబడతావు, నీతిమంతుడు అని పిలువబడతావు. అదంతా యేసుక్రీస్తు చేతిలో ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తులో ఎంతటి ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నది, దానిని నేను పోగొట్టకూడదు. యేసుక్రీస్తు కోసం ముందే వచ్చి కూర్చోవాలి అని ఆ రకమైనటువంటి భక్తి శ్రద్ధలతో మన జీవితం ఉండాలి. గుడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి, ప్రసంగం మధ్యలో వెళ్ళి కూర్చోవాలి, పర్వాలేదు అని మనకు మనమే ఎన్నో రకాలుగా మనలను మనం మోసగించుకుంటూ ఉంటాం. ఆ రకంగా కాకుండా విన్నదాన్ని ఆచరణలో పెట్టేలాగున దేవుడు మనందరి నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనలందరినీ సత్య మార్గంలోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.